అదేమంటే నరసాపురం ఎంపీ గారైనటువంటి రఘురామ గారికి చెబుతున్నాం. క్రైస్తవులను చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. పాస్టర్లు అనే వారిని కూడా చాలా చులకనగా మాట్లాడుతున్నాడు. క్రైస్తవులు అనే వాళ్ళు మాలా మాదిగ మాత్రమే అనుకుంటున్నాడు రఘురామ గారు. మన ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా భగవంతుడు అనుగ్రహించినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పట్టుకుని కొత్త దేవుడండి అనే హేళనకరమైన మాటలు మాట్లాడటం నీ గొయ్యిని నువ్వే తవ్వుకుంటున్నావని మాత్రం గుర్తు చేస్తున్నాం. రఘురామ గారు ఒకసారి గుర్తు చేసుకో. ఈ భారతదేశానికి రాజ్యాంగం వచ్చినప్పుడు మొట్టమొదటి ప్రధానమంత్రి అయిన జవహర్ లాల్ నెహ్రూ గారు ఒక మాట అన్నాడు, క్రైస్తవులను కదపకూడదు, వాళ్ళు నిద్రపోతున్న సింహం లాంటి వారు అని. కాబట్టి క్రైస్తవులు అనేవారు ఓన్లీ మాలమాదిగు మాత్రమే కాదు, అనేక కులాల నుండి భగవంతుని యేసుక్రీస్తుని నమ్ముకుంటున్నారు. కాబట్టి కులాల మధ్య మతాల మధ్య చిచ్చులు పెట్టడం సరైనటువంటి పద్ధతి కాదు. క్రైస్తవులైనా హిందువులైనా ముస్లింలైనా జైన్లైనా అందరము సోదర భావముతో మెలిగేది మన భారతదేశం. లౌకిక రాజ్యం. అసలు నీకు తెలుసా లౌకిక రాజ్యం అంటే ఏమిటో? నువ్వెక్కడన్నా చదువుకున్నావా? లౌకిక రాజ్యం అంటే ఏమిటో తెలుసుకుని నువ్వు కౌంటర్లై. లౌకిక రాజ్యం అంటే భారతదేశం మత ప్రమేయము లేని రాజ్యము అని అర్థం. ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు, భగవంతుణ్ణి కించపరుస్తున్నావు. భగవంతుడి ద్వారా ఏర్పరచబడిన నాయకుడినైనా జగన్మోహన్ రెడ్డి గారిని కించపరుస్తున్నావు. మాలా మాదిగులనే వాళ్ళు క్రైస్తవులని వారిని కించపరుస్తున్నావు. ఏ ఓట్లతో గెలిచావు నాయనా నీవు? ఎవరు ఓట్లు వేస్తే గెలిచావు? నువ్వు ఎన్నో బ్యాంకుల్లో కొన్ని కోట్ల రూపాయలు పేర్లు చెప్పుకుని వ్యాపారాలు చేస్తున్నా నేను దొంగలించి ఐపీలు పెట్టినటువంటి వ్యక్తివి నువ్వు. అలాంటి వ్యక్తివి ప్రజల మీద నువ్వు దొంగలించిన కోట్ల రూపాయలు ప్రజలు భరిస్తున్నారు, నీకు తెలుసా? కాబట్టి అలాంటి క్రైస్తవులను పట్టుకుని దైవ సేవకులకు అర్చకులకు ముస్లింలకు జగన్మోహన్ రెడ్డి గారు 5,000 రూపాయలు ఇస్తే అది తప్పని నినాదిస్తావు. నీవు హైకోర్టుకి వెళ్తావా? చివరికి నువ్వు పతనం అవుతున్నావు. గుర్తు పెట్టుకో. నీ పతనాన్ని నీవే తీసుకుంటున్నావు. మా బైబిల్ గ్రంథం అంటుంది నాయకులను గౌరవించటం ప్రజలను గౌరవించటం అనేది మా బైబిల్ చెప్పే మంచి శుభవచనం. నీవే కాదు, సామాన్యుడైనా ప్రపంచ కుబీరుడైనా ఎవరైనా సరే తోటి మనిషిని వినాశనాన్ని కోరితే ఆడు పతనమైపోతాడు. గుర్తుపెట్టుకో. నీ పతనాన్ని నువ్వే కోరుకుంటున్నావు. ఇదిగో మేమందరం కూడా మా ప్రాంతము నుండి ఈ నిరసనను తెలియచేస్తూ నేను హెచ్చరిస్తున్నాం. ఏఐసిసి ఆ డైరెక్టర్ గారు జాన్ బెన్నీ గారు చెప్పినట్లు మరి ఆ రాష్ట్ర సెక్రటరీగా మేము చెబుతున్నాం, ఎంతో మంది దైవజనులు చెబుతున్నారు, బైబిల్ని కించపరచొద్దు, బైబిల్కి జగత్ పునాదికి ఆధారభూతుడైన యేసుక్రీస్తుని కించపరచొద్దు, మా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారిని కించపరచొద్దు, ఎవరిని కించపరచొద్దు. నీవే కాదు, నీ కుటుంబమైనా నీతో పాటున్న ఎవరైనా, నీ డబ్బైనా సరే నిన్ను బ్రతికిస్తుంది, నిన్ను ఆపుద్దని మాత్రం అనుకోవద్దు. పైన భగవంతుడు ఒకడున్నాడు. నీకు పతనావస్థ దగ్గర పడుతుందని గుర్తు చేస్తూ మేము మీకు ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారాలండి. ఈ రోజున ఒక ప్రాముఖ్యమైన విషయం బట్టి దేవుని సేవకులు, క్రైస్తవ నాయకులు, క్రైస్తవ పెద్దలతో ఈ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రోజున నరసాపురం ఎంపీ రఘురామకృష్ణమరాజు అనబడుతున్న వ్యక్తి ఒక పార్లమెంటు సభ్యుడిగా ఉండి ఆయన చేస్తున్న చేష్టలు ఎలా ఉన్నాయంటే చాలా చాలా దరిద్రంగాను దౌర్భాగ్యంగాను కనిపిస్తున్నాయి. ఆయన క్రిస్టియానిటీని నోటికి వచ్చినట్లుగా విమర్శిస్తూ రాష్ట్రంలో తెలుగు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని మతానికి పులుముతూ
క్రైస్తవుల మీద ఈ రోజున రకరకాల విమర్శలు రఘురామకృష్ణరాజు చేస్తున్నాడు. అయ్యా, ఈరోజు నిన్ను ఒకటే అడుగుతున్నాం. ఎంపీ స్థానంలో ఉండి నీ నియోజకవర్గం లేదా నువ్వు ఉంటున్న పార్లమెంటు పరిధిలో నీ ప్రాంతంలో క్రైస్తవ ఓట్లతో గెలిచి ఈ రోజున క్రిస్టియానిటీని అవమానపరుస్తూ చులకనగా మాట్లాడుతున్న దౌర్భాగ్యమైన స్థితి నీదని ఈ రోజున మాట్లాడుతూ ఉంటున్నా. ఏం మాట్లాడుతున్నావు? నీవు ఒక దొంగవి. 600 కోట్ల నుండి 800 కోట్ల రూపాయల వరకు బ్యాంకుల్లో ఎగనామం పెట్టిన ఒక దొంగవ నువ్వు. దొంగ మాట్లాడే మాటల్ని రాష్ట్ర ప్రజలు ఏమాత్రం గుర్తుపెట్టుకోరు, పట్టించుకోరన్న విషయాన్ని ఈ రోజున మీకు తెలియజేస్తున్నా. ఈ రోజున నువ్వు చేస్తున్న పనులు ఎలా ఉన్నాయంటే, రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న మంచి పనులు ఓరవలేని పరిస్థితుల్లో నువ్వు ఆ పార్టీలను ఉంటూ వైసీపీలను గెలిచి వైసీపీ పార్టీలోనే నువ్వు చేస్తున్న వెర్రి చేష్టలు ఎలా ఉన్నాయో ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూస్తూనే ఉంటున్నారు. పాస్టర్లకు ఇస్తున్న గౌరవ వేతనాన్ని ఈ రోజున నువ్వు అడ్డుకోవడానికి కోర్టు మెట్లకే దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ రోజున నువ్వు చేస్తున్న ఈ పనికిమాలిన దుష్ట చర్య, దాన్ని మేము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నాం. నువ్వు కలిగి ఉన్న ఏమైనా చర్యకు ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలు తప్పనిసరిగా నీకు బుద్ధి చెబుతారు. నిన్ను ఏమాత్రం కూడా ఉపేక్షించరు. ఏ ఓట్లతో అయితే గెలిచావో అదే ఓట్లతో నీకు చర్మగీతాన్ని పాడడానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. ఈ రోజున 3 మతాల మధ్య చిచ్చు పెట్టడానికి, సనాతన ధర్మం అంటూ క్రిస్టియానిటీని అవహేళన చేస్తున్న ఒక దౌర్భాగ్యుడిగా నువ్వు మాకు కనిపిస్తున్నావు. దీన్ని ఏమాత్రం కూడా మేము ఉపేక్షించో. ఎంతమంది తమ యొక్క నిరసన తెలియజేస్తా ఉంటారు నీ మీద, గుర్తుపెట్టుకో. రఘురామరాజు, నువ్వు ఒక ఎంపీగా ఉన్నావన్న విషయాన్ని గుర్తుపెట్టుకో. రాష్ట్ర ప్రజలు నిన్ను గౌరవిస్తున్నారు. ఆ గౌరవాన్ని కోల్పోయావు. ఈ రోజున క్రైస్తవులు గాని, దళిత క్రైస్తవులు గాని వారు కలిగి ఉన్న మనోభావాల్ని దెబ్బతీసే రీతిలో నీ ప్రవర్తన ఉంటుంది. ఒక పిచ్చివాడిగా నువ్వు పిచ్చి చేస్తున్నావు అన్న విషయాన్ని గుర్తు తెచ్చుకో. నువ్వు మాట్లాడుతున్న మాటలను వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా నీ మీద ఉద్యమాలు చేయడానికి, తిరుగుబాటు చేయడానికి కూడా రాష్ట్ర ప్రజలు క్రైస్తవులు వెనకాడని చెప్పి ఈ రోజు నీకు తెలియజేస్తా ఉంటున్నాను. ఈ రోజు నీకు ఛాలెంజ్ చేస్తా ఉంటున్నాం. మతాల మధ్య చిచ్చు పెడుతూ సనాతన ధర్మాన్ని ఒక మతోన్మాద వ్యక్తిగా నువ్వు కనబడతా ఉంటున్నావు. నీ మతోన్మాద చేష్టలను వెనక్కి తీసుకోవాలి. ఈ మధ్య నువ్వు మీడియా ముందు వచ్చి ఒక పాటను పెట్టుకున్నావు. ఏంటంటే కొత్త దేవుడు అని చెప్పి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని హెంగిగా మాట్లాడే దుష్టక్రియలు, ఈ దుష్టక్రియలు రాష్ట్ర ప్రజలు చూస్తున్నారు. ఏమాత్రం కూడా రాష్ట్ర ప్రజలు ఒప్పుకోరన్న విషయాన్ని మీడియా ముఖంగా నీకు సవాల్ని, నీకు వార్నింగ్ ఇస్తా ఉంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ.